ప్రాంక్ అప్పుడే చూసి చేతు అసలు జల్దీ అయిపోయింది కదా, మాకే తెలియదు ఇంత ఫాస్ట్ గా అయిపోయింది అని చెప్పేసి. చాలా మంది రిజిస్టర్ చేసుకునే ప్రాంక్ చేయమని చెప్పేసి వాళ్ళ నుంచి ఎవరిని మనం ప్రాంక్ చేస్తున్నాం? ఎస్, మోహన్ కి కాల్ చేస్తున్నాం. శంకర్ కాల్ చేసి ఆడుకోమన్నాడు, సో కాల్ చేస్తున్నాం మోహన్ కి. మోహన్ ఎలక్ట్రీషియన్ అంట, సో ఒక రేంజ్ లో ఆడేసుకుందాం. ఓకే డన్. హలో 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 చెప్పండి. మోహన్ గారు మాట్లాడేది? చెప్పండి. మోహన్ గారు నమస్కారం అండి, నా పేరు కార్తిక్ అండి. నాకు సురేష్ అన్న మీ నెంబర్ ఇచ్చాడు. మా ఇంట్లో 2 ఏసీలు ఉన్నాయండి, ఏసీ పాడైంది. మీరు ఎలక్ట్రీషియన్ అంట కదా? ఆ ఏసీ ఇక్కడ మన బేగంపేట దగ్గర అన్న మా ఇల్లు. ఈరోజు ఖాళీగా ఈ రోజు మేము కూడా ఇంట్లో లేము, ఈ రోజు రామకండి. మీరు రేపు రాగలరా? ఓకే, ఏమైతుందంటే ఏసీ మేము ఆన్ చేస్తుంటే దాంట్లో నుంచి వేడి గాలి వస్తుంది, చల్లగాలి అసలు రావట్లేదు. ఏసీ ఆఫ్ చేస్తుంటే చల్లగాలి వస్తుంది. ఏందో ప్రాబ్లం. 2 బెడ్రూమ్ ఏసీ ఆఫ్ చేస్తుంటే చల్లగాలి వస్తుంది, ఆన్ చేస్తుంటే వేడిగా గాలి వస్తుంది. కాదన్నా, ఇప్పుడు మనం ఏసీ ఆన్ చేస్తే చల్లగా రావాలి కదా, ఏసీ ఆన్ చేస్తుంటే వేడిగా వస్తుంది. అంటే ఇప్పుడు గ్యాస్ ఎక్కించాలంటారు ఏసీకి? మన ఇంట్లో సిలిండర్ ఉందన్న, 2 ఎక్స్ట్రా సిలిండర్ ఉంది. సిలిండర్ కాదండి, R22 అని చెప్పి వేరే గ్యాస్ ఉంటుంది మనకి. ఏం గ్యాస్? అది ఎక్కించారు, R22 అని. ఓకే, అది ఎక్కడ దొరుకుద్ది? అది మా దగ్గర ఉంటుంది, రేపు వచ్చి పట్టుకొస్తాను. ఓకే, ఏసీలోకి ఎక్కించాలి ఇప్పుడు ఆ గ్యాస్? అవునండి, రేపు కంట్రోలర్ ఉంటుంది బయట. మేము మాది బయట లేదు, పైన పెట్టాము. పైన ఉంటుంది, పైన దాంట్లో సిలిండర్ ఉంటుంది దాంట్లో కూడా. ఓకే ఓకే, ఇంట్లో సిలిండర్ అలాగే సిలిండర్ ఉంటుంది చిన్నది అనమాట. కానీ అన్న ఇప్పుడు మనం పైన టెర్రస్ మీద ఉంది, టెర్రస్ మీదకి వెళ్ళడానికి కీస్ పోయినాయి, తాళం. సో టెర్రస్ మీదకి మనం వెళ్ళాము, ఎట్లా మరి గ్యాస్ ఎక్కించడం? చూస్తే పాల్గొడద్దండి, కొత్త పుస్తకాలు చేస్తుంది, ఎప్పటికైనా అవసరం కదండి. అవునా, చూస్తే మనకు అర్థమైంది గ్యాస్ ఎక్కించాలా లేదా, అప్పుడు ప్లాన్ చేద్దామా? ఓకే, ఎంత అయితే నా గ్యాస్ ఎక్కించడానికి ఎంత అయితే నువ్వు వస్తే? నేను వస్తే 1000 అవుతుంది. అమ్మో, 700, నాకు 200. సురేష్ 100 రూపాయలకే చేసేవాడు వచ్చి. అవునా? అదే సురేష్ చెప్పండి. అవునా, సురేష్ బిజీ ఉన్నాడు అంత, అందుకే నేను నెంబర్ ఇచ్చాడు. పని ఉన్నా సరే, నేను 1000 రూపాయలు ఇస్తాను, పాత నోట్ ఉంది, పర్లేదా? పాత నోటా? పాత నోటు ఎవరు తీసుకోవట్లేదు, మా దగ్గర కూడా తీసుకోలేదు. నువ్వు మళ్ళీ అదే బ్యాంక్ వెళ్ళి ఎక్స్చేంజ్ చేసుకోవట్లేమన్నా? మన దగ్గర అన్ని 500 నోట్లు 1000 రూపాయల నోట్లే ఉన్నాయి, మరి ఏం చేద్దాం? బ్లాక్ మనీ ఏమైనా దగ్గర ఎక్కువ? లేదండి, మన దగ్గర ఉన్నదే ఒక 3-4 వేలు ఉంటాయి, అవి కూడా 500 నోట్లు 1000 రూపాయల నోట్లే ఉన్నాయి, 100 రూపాయల నోట్లు లేవు. మేము కూడా మళ్ళీ బ్యాంక్ వెళ్ళి మాకు టైం వేస్ట్ కదండి. మరి ఏం చేద్దాం ఇప్పుడు? గ్యాస్ తర్వాత బ్యాంక్ వెళ్ళి ఆ టైంలో ఇంకో వర్క్ చేసుకోవచ్చు. ఒక పని చేస్తే చెక్ రాసి ఇస్తానన్నా. ఓకే, చెక్ వేసుకోవడానికి నీకు బ్యాంక్ వెళ్ళడానికి టైం ఉంటుంది, కానీ 1000 రూపాయలు వేసుకోవాలంటే టైం లేదా? చెక్ ఇస్తే ఎవరి దగ్గర ఎవరు పంపిస్తాను. ఓహో అలాగా, ఓకే. ఎనీవేస్ మన అడ్రస్ చెప్తాను, ఒకసారి అడ్రస్ రాసుకో. బేగంపేట అడ్రస్ చెప్తాను, అడ్రస్ రాసుకో. చెప్పండి. మన మయూరి మార్క్ ఉంది కదా, దాని పక్కనే మయూరి ఆఫీస్ ఉంది కదా, అందులో మస్త్ టైం పాస్ స్టూడియో ఉంటది కదా, అక్కడికి వచ్చేయండి. మస్త్ టైం పాస్ చాలా బాగుంటాం. మోహన్ గారు మీరు ఎలా ఉన్నారు? బాగున్నా అండి. శంకర్ మీకు కాల్ చేసి ఆట పట్టించమన్నారు, అందుకే ఫోన్ చేసిన మోహన్ గారు. అవునా? శంకర్కి అడిగినా చెప్పండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ మోహన్ గారు. మీరు కొట్టుకుంటూ ఉంటే ఇంకా చాలా హ్యాపీగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మోహన్ గారు ఫర్ జాయినింగ్. చూస్తుంటాం కదా ప్రోగ్రామ్. థ్యాంక్ యూ ఇలాగే చూస్తున్నాడు. ఓకేనా?
థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇలానే చూస్తూ ఉండండి, ఆదరిస్తూ ఉండండి, అభిమానిస్తూ ఉండండి. థ్యాంక్ యూ Bye, సో మచ్ bye. జాయినింగ్ విత్ us. బాయ్. ఓకే బాయ్ కాజల్ గారు, బాయ్ చైతు. మీరు కూడా మీ వాళ్ళని ఇలాగే ప్రాంక్ చేయించాలి అనుకుంటే కాజల్ చేత సింపుల్ గా 7732077321 ఈ నంబర్ కి టెక్స్ట్ మెసేజ్ కానీ వాట్సాప్ మెసేజ్ లో కానీ డీటెయిల్స్ అన్ని క్లియర్ గా రాసి వాళ్ళ నంబరు, వాళ్ళ పేరు, వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు అనేది కూడా మీరు క్లియర్ గా ఇలా పంపించారనుకోండి, అప్పుడు మేము ఇప్పుడు మోహన్ ని ఎలా అయితే ఆడుకున్నామో అలా మీతో కూడా, మీ వాళ్ళతో కూడా అలా ఆడుకుంటాం అన్నమాట.